మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. దానియేలును నేను చూచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకుని వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాణ్ణి చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు అని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది. చదివిన వాక్య భాగంలో ఇది అంత్యదినములను గూర్చినటువంటి ప్రవచన వాక్యం. ఆయన రాకడకు ముందు జరగవలసినటువంటి సత్యాలు, క్రియలు. అయితే రాకడకు ముందు జరగడం మటుకు కాదు, కానీ ప్రారంభం నుండి ఈ చదివిన వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. అది క్రీస్తు యొక్క పోలికకు సాదృశ్యంగా మనం చూడొచ్చు. అదేమనగా, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట. జనము పేరు పరిశుద్ధ జనము, అంటే పవిత్ర జనాంగము, పవిత్రులైనటువంటి జనులు. అనగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ముంచట బాప్తిసం తీసుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్న వారు పవిత్ర జనాలు. ఆయన ఆత్మతో నింపబడి ఆత్మ నడిపింపులో నడుస్తూ ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి, సంపూర్ణతకు సాగిపోతున్నటువంటి వారు పవిత్ర జనాలు. అటువంటి వారి యొక్క వారికి బలం కూడా ఉంది. అయితే వారి బలము ఒక కాలము అర్ధకాలము కొట్టివేయబడుతూ ఉందంట. పవిత్ర జనాలయుండి వారికి బలము ఉండి వారి బలము కొట్టివేయబడ్డానికి హేతువు ఏమిటి? వారు చేయగలరు, వారికి బలం ఉంది. పైగా వారు పవిత్రమైన జనాలు, పైగా వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోవా హస్తబలం వారి వెనకాల, వారి పక్కన, వారి కుడి బాహువు పక్క నుంచి పోనిస్తూ అద్భుతములు, ఆశ్చర్యములు, భీకర కార్యములు జరిగించినటువంటి గొప్ప దేవుడు వారికి తోడుగా ఉండగా, వారి యొక్క బలము కొట్టివేయబడ్డానికి హేతువు పరిశుద్ధుల పక్షాన దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుంది, పరిశుద్ధుల పక్షాన ఆయన జనాంగం పక్షాన ఆయన చేయు క్రియలు ఎటువంటి ఉన్నతమైనటువంటి మార్గాలను కలిగి ఉంటాయి, ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి అనేది మనం అనేకమైన విషయాలు చూడవచ్చు. నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, పరిశుద్ధుల యొక్క బలము కొట్టివేయబడినప్పటికీ వారి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఆయన వారికి సరైన సహాయం అందిస్తారు. పరిశుద్ధ జనాల యొక్క బలం కొట్టివేయబడినప్పటికీ వారు ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, దేని కొరకు చేతులు కట్టుకుని ఉన్నారో, దేని కొరకు వారి బలం కొట్టివేయబడిన మౌనంగా ఉన్నారో ఆయన వారి పక్షాన యుద్ధాన్ని జరిగిస్తాడు, గొప్ప జయాన్ని ఇస్తాడు. మనం చూసినట్లయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఏలియా గొప్ప ప్రవక్త. ఆయన ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడాలంటే అగ్ని కురిసింది, వర్షం పడాలి అంటే వర్షం పడింది, వర్షం నిలవాలి అంటే నిలిచిపోయింది, చనిపోయిన వారిని ఆయన లేపుతున్నాడు. ఇంత గొప్ప బలం కలిగినటువంటి ప్రవక్త ఒక స్త్రీకి భయపడుతూ బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. ఆకాశం నుంచి అగ్ని దింపిన దేవుడే నిజమైన దేవుడు అని బయలుదేవత ప్రవక్తలను, అష్టార్థ దేవత ప్రవక్తలను పిలిపించి వారి ఎదుట, సర్వ సమూహం ఎదుట, ఇజ్రాయేల్ జనాంగం అందరి ఎదుట ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపింపచేసి ఆ దహన బలిని, ఆ మాంసమును కాల్చివేయినట్లుగా అగ్నిని దేవుడు కుమ్మరించి ఏలియాని వారి ఎదుట గణపరిచాడు. ఆయన నిజమైన దేవుడని కనపరుచుకున్నాడు. వారందరూ ఆశ్చర్యపోయారు. బయలుదేవతల యొక్క ప్రవక్తలను, అనగా 450 మంది ప్రవక్తలను ఏలియా అక్కడే హతమార్చాడు. ఇంతటి గొప్ప ప్రవక్త. ఇది జరిగిన సన్నివేశం తర్వాత యెజెబెలు, అనగా ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యొక్క భార్య యెజెబెలు, నా యొక్క దేవతకు పూజలు చేసే పూజారులను, ప్రవక్తలను నువ్వు చంపుతావా అని రేపు దినాన ఇదే సమయానికి నిన్ను కూడా నేను అదే స్థానానికి పంపిస్తా, అదే సమాధులకు పంపిస్తా అని ఏలియాకు ఉత్తరం రాస్తే ఏలియా భయపడిపోయి దాగుకొని ఉన్నాడు. మనం అడగొచ్చు, ఏలియా ఇంతటి గొప్ప ప్రవక్తవు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు?
ఎవరిని ఆశ్రయించాడో ఏలియా, ఆ ప్రభు బలమైనటువంటి ఉరుము శబ్దముతో ఏలియాతో అంటారు, నువ్వెందుకు ఇక్కడ నిలిచిపోయావు, నువ్వు బయలుదేరు, నీకు శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది అని ఆయన తన పని నిమిత్తం, తన పరిచర్లో ఎటు నడవాలో దాని నిమిత్తం ఆయన పంపించారు. దీని గురించి ఆలోచిస్తూ, దీని గురించి బాధపడుతూ, దీని గురించి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఏలియా, దాని సంగతి వదిలేసి నువ్వు జరగాల్సిన పని చూడు, పరిచర్లో ముందుకు సాగు అని ఏలియాను మరొక చాటుకు సారెపతు అనేటువంటి ప్రాంతానికి పంపించడం మనం చూస్తాం. మరియు ఇక్కడికి ఏలియా భయపడ్డాడు, దాక్కున్నాడు, అతని బలం ఏమైపోయింది, కొట్టువేయబడింది అని చూసినట్లయితే యెజబెలు ఏమన్నా ఉన్నత స్థాయికి వెళ్ళిందా అని చూస్తే కాదు. కానీ ఎట్లాంటి భయంకరమైనటువంటి దుస్థితికి యెజబెలు వెళ్ళిందంటే, తాను చేరినటువంటి ఆ యొక్క తన గృహంలో ఎత్తైన అంతస్తులో నుండి క్రిందకు జారి పడి తన రక్తము అంతా కార్చుకొని చనిపోయినట్లుగా మనం చూస్తాం ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఇంత భయంకరమైనటువంటి చావు ఎందుకు వచ్చింది యెజబెలుకి అంటే, తన చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనాంగమైనటువంటి ప్రవక్త అయిన ఏలియాకి భయపెడుతూ, నేను నిన్ను సమాధిలోకి పంపిస్తాను, నీ బలాన్ని అణగారుస్తాను అని బయలుదేరినటువంటి యెజబెలు అట్టి భయంకరమైనటువంటి దుస్థితిలో దుర్మరణం పొందినట్లు మనం చూస్తాం. పరిశుద్ధుల జనాల యొక్క బలం కొట్టివేయబడినప్పటికీ వారు ఓడిపోరు, వారి మీద యుద్ధము చేయవారు మాత్రమే ఓడిపోతారు. మరొక సన్నివేశం మనం చూసినట్లయితే, దావీదు తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము తరుముచూ ఉండగా దావీదు పారిపోతూ ఉంటే, సౌలు యొక్క కుటుంబీకుడైనటువంటి షిమ్యి అనేటువంటి వ్యక్తి దావీదును చూసి చీ పో అని దావీదుని దుర్భాషలు మాట్లాడుతూ, కసురుకుంటూ, ఇసురుగా మాట్లాడుతూ, ఒక రాజు అన్నటువంటి గౌరవం మర్యాద లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, దావీదు అప్పటికి గొల్యాతును హతమార్చినవాడు, ఫిలిస్తీన్లను ఎదిరించినవాడు, గొప్ప యుద్ధాలు చేసి జయాన్ని చూపించినవాడు దావీదు. ఇంత గొప్ప దేవుని సాధనమైనటువంటి దావీదు చేతులు కట్టుకొని ఎందుకున్నాడు అంటాడు దావీదు తనతో ఉన్నవారితో, అతన్ని మీరేమీ అనొద్దు, ఏమీ చేయొద్దు, మౌనంగా మనం వెళ్ళవలసిన మార్గంలో మనం వెళ్దాం, అతన్ని అలాగే ఉండనివ్వండి అని దావీదు అతను వదిలివేశాడు. మరియు ఇంకొక సన్నివేశంలో మనం చూస్తే, సౌలు అనేటువంటి రాజు కూడా దావీదు మీదకి ఈటి విసిరితే చంపాలనే ప్రయత్నం చేస్తుంటే, దావీదును తరుముతుంటే దావీదు మౌనంగా ఏమి ఎదురు తిరగకుండా తాను వెళ్తూ పారిపోతూ మౌనంగా ఉన్నాడు. అతని బలం ఏమైంది? ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప సైన్య అధ్యక్షుడు, గొప్ప జయాన్ని చూసినటువంటి దావీదు బలం ఏమైపోయింది? కొట్టివేయబడింది. దావీదు బలం కొట్టివేయబడినప్పటికీ అతని మీద వ్యతిరేకంగా దురుసుగా కత్తులు విసురుతూ, ఈటలు విసురుతూ, యుద్ధానికి కయ్యానికి కాలు దిగిన వారు ఉన్నత స్థాయికి మనం వెళ్ళారా అంటే లేదు. షిమ్మి కత్తిపాలయ్యి మరణించాడు. సౌలు తన కత్తితో తానే పొడుచుకొని మరణించాడు. దుస్థితి వారికి ఎందుకు వచ్చిందంటే, పరిశుద్ధ జనాంగం మీదకి ఎదురు వెళ్ళడం వలన, ఏ కారణము ఏ హేతువు లేకుండా నిష్కారణం చేత ఏ యొక్క తప్పిదము చూపించలేకపోగా వీరు గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఎదురు వెళ్ళి వీరు నాశనాన్ని తెచ్చుకున్నారు. ఈ దావీదు షిమ్యి యొక్క విషయాన్ని మనం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. మరియు దావీదు సౌలును గూర్చినటువంటి విషయాలను మనం 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 10లో చూస్తాం. ఇంకా 20వ అధ్యాయం నుంచి మనం చాలా చోట్ల మనం దావీదును గూర్చి సౌలును గూర్చినటువంటి విషయాలు చూస్తాం. మరియు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పరాక్రమం కలిగినటువంటి బలార్జుడు అని వ్రాయబడి ఉంది. ఇంత పరాక్రమం కలిగినటువంటి బలార్జుడు తన కుటుంబీకులు వచ్చి, నీకు మా స్వాస్థ్యంలో పాలు లేదు, నువ్వు మాతో ఉండకూడదు, ఈ గృహము అసలు నీది కాదు, నువ్వు ఈ ఊర్లోనే ఉండకూడదు, పారిపో, వెళ్ళిపో అని తరిమి వేస్తే యెఫ్తా మౌనంగా వెళ్ళిపోయాడు. పరాక్రమం కలిగినటువంటి బలార్జుడు యొక్క బలం ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఎన్నాళ్ళ మటుకు? కొన్నాళ్ళ మట్టుకే. కొద్ది దినములే గడిచింది. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తే వీరికి చేతగాక, వీరి వల్ల కాక మరలా యెఫ్తా దగ్గరికి తిరిగి వెళ్ళారు. యెఫ్తా అంటాడు, మీరు నన్ను తరిమి వేశారు, నేను ఎలాగొస్తాను మీ దగ్గరికి? అప్పుడు నీ బలాన్ని నేను ఎరగలేదు, ఇప్పుడు మేము ఎరిగి ఉన్నాం, నువ్వు ఖచ్చితంగా మాతో రావాలని బతిమిలాడి యెఫ్తాను తీసుకువెళ్ళారు. నేటి దినాన్ని మనం గుర్తించాల్సిందే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనాంగానికి ఎదురు తిరిగిన వారు ఎవరూ నిలబడలేదు, ఎవరూ చరిత్రలో ఆశీర్వదించబడలేదు. వారి జీవితం అతలాకుతలంగా, వారి జీవితం అపస్మారకంగా ముగించబడినట్లుగా మనం చరిత్రలో ఎన్నో ఆనవాళ్ళు చూస్తాం. మరియు మన క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలను చూస్తే, యేసయ్య సిలువ వేయబడ్డానికి తీసుకువెళ్తూ ఉంటే పేతురు తన కత్తి తీసి సైన్యంలో ఉన్న వారిని గాయపరుస్తూ ఉంటే ప్రభు అంటారు, పేతురు కత్తిని లోపలపెట్టు, కత్తిని దాయి. కత్తితో, గొడవలతో, చేతులతో,
కర్రలతో గన్నులతో యుద్ధం చేసేవాళ్ళు దాంతోనే ముగించబడతారు. వాళ్ళ జీవితం దాంతోనే ముగించబడుద్ది. కాబట్టి అవి మన పని కాదు. బలం ఉన్నప్పటికీ మనం మౌనంగా ఉండడమే మన యొక్క విధి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నా తండ్రి 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైనటువంటి సైన్యాన్ని నా కొరకు పంపిస్తాడు. కానీ నేను ఇప్పుడు అలా చేయను. ఇది నా బలము కొట్టివేయబడేటువంటి సమయం, కొట్టివేయబడిన కొంత మట్టు. నిజంగానే ఈ మాట మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవాలయాన్ని చూసి ప్రభు అంటారు, ఈ రాయి మీద రాయి నిలబడదు. బలము మా ఆలయం గొప్పది, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారే, మీ బలం నిలబడదు. నన్ను సైతం మీరు సులువు వేస్తారే, అంత బలంగా మీరు కనిపిస్తున్నారు కదా, మీ బలం నిలబడదు. నా బలం కొంచెం మట్టుకు కొట్టివేయబడింది. అది కూడా పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, పాపమును ఉన్నటువంటి వారిని పరలోకం చేర్చడానికి నా బలాన్ని నేను తగ్గించుకుంటున్నాను, వదిలిపెట్టుకుంటున్నాను. నిజంగానే ఈ మాట ఎలా నెరవేరిందంటే, ఆయన మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమ్ సైన్యాధిపతి అయినటువంటి టైటస్ అతని సైన్యాలు జెరూసలేంకు దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశాయి. రాయి మీద రాయి ఒక్కడు కూడా నిలబడలా. అభిషక్తులకు, తన ప్రవక్తలకు, తన సేవకులకు ఎదురు తిరిగి ప్రవర్తించిన వారు ఉన్నత స్థానాన్ని అధిరోహించినట్లుగా కానీ, ఆశీర్వదించబడినట్లుగా కానీ, దీవించబడినట్లుగా కానీ ఎక్కడా లేదు. వారు అదో పాతాళానికి దిగజారినట్లుగానే వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్న మీరు, మీ బలము తగ్గిందని, మీరు ఏమీ చేయలేకపోతున్నారని చేతులు కట్టుకుని మౌనంగా ఉన్నారా? దేవుడు చెప్తున్నారు, మీ బలం కొట్టివేయబడిందని మీరు అధైర్యపడకండి. మీ బలము నిమిత్తం, మీ యొక్క కార్యాల నిమిత్తం జీతం ఇచ్చేవాడను నేనే. నా బలము, నా పరాక్రమం ఎప్పుడు కొట్టివేయబడదు. పరిశుద్ధుల యొక్క బలము మాత్రమే కొట్టివేయబడుతుంది. నేను మీ పక్షాన చేయబో యుద్ధం ఈ శరీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను ఎంతో గొప్పదిగా ఉంటుంది, పరాక్రమం కలిగిందిగా ఉంటుంది, భీకరంగా ఉంటుంది. కనుక నా ప్రజల విషయమై, నా జనాంగం విషయమై, మీ పితరుల జీవితంలో నేను చేసినట్లుగానే నేను చేస్తాను. రాకడ పర్యంతం వరకు నేను చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని నేను ఆశీర్వదించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి నేను నా పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించాను. క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, బలం ఉన్నప్పటికీ మౌనముగా చేతులు కట్టుకుని ఉండడం. అది క్రైస్తవుని యొక్క విధి. ఇందులో దేవుని యొక్క బలము దాగి ఉన్నది. దాచబడినటువంటి బలం ఒక్కసారిగా ఉన్న పాటున ఉరుము పడినట్లుగా శత్రువుల మీద పడుతుంది. నా దేవుడి మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, పరిశుద్ధ జనాంగం యొక్క బలము కొట్టివేయబడినప్పటికీ వారు ఎక్కువసేపు శత్రువులు వారిని ఓడించలేరని, వారు ఏదైతే గోయి తీసుకున్నారో అదే గోతులో వాళ్ళు పడతారని మీరు తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా. నేటి దినాన ప్రభా, క్రైస్తవులకు విరోధంగా, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉండగా వారికి విరోధంగా ఎవరు చేయలేరని, వారి బలం కొట్టుబడినట్లుగా మౌనంగా చేతులు కట్టుకుని ఉన్నప్పటికీ వారి పక్షాన్ని గొప్ప కార్యాలు, గొప్ప యుద్ధాలు జరిగించి వారిని ఓడిస్తావని, నిన్ను నమ్ముకున్న వారి యొక్క తలలో పైకి హెచ్చిస్తావని, గణపరుస్తావని నువ్వు బలపరిచినందుకు, మాట్లాడినందుకు నీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్.